4 కొమ్ములు ఉన్నాయండి. కొమ్ములు అంటే తెలుసు కదా. ఆ కొమ్ములు ఏం చేశాయంటే దేవుని బిడ్డల్ని చల్లా చెదరి చేస్తా ఉన్నాయి. జకర్యా ప్రవచన గ్రంథం. 4 కొమ్ములు కనబడెను. ఇవేమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతనడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. కొమ్ము అంటే అధికారులకు సూచనగా ఉంది, నాయకులకు సూచనగా ఉంది. నలుదిశల నుంచి అటాక్ చేసేలాగున్న 4 కొమ్ములు ఉన్నాయి. అక్కడ బాగా అటాక్ చేస్తున్నాయి. అధికారుల వలన మీరు ఇబ్బందులు పడుతున్నారేమో, నాయకుల వలన ఇబ్బందులు పడుతున్నారేమో, లేకపోతే మీరు ఉద్యోగం చేసే దగ్గర మీ పైన ఆఫీసర్ల ద్వారా, లేకపోతే మీ ఇంట్లో ఉండే వ్యక్తుల ద్వారా మీరు ఇబ్బందులు పడతా ఉన్నారేమో. మంచి ఆలోచన చేసే సమయానికి దాన్ని చెదరగొట్టే వాళ్ళు ఉన్నారేమో మీ కుటుంబాలలో కానీ, మీరు ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో కానీ. 4 కొమ్ములు దేవుని పిల్లల్ని చెదరగొట్టాయి. చెదిరిపోయిన వాడికి భయం ఉంటుంది, చచ్చిపోతామేమో. అందరూ యూనిటీగా ఉన్నప్పుడు ఉండే బలం వేరు, చెదిరిపోయిన తర్వాత కలిగే బలహీనత చాలా భయంకరంగా ఉంటుంది. ఆ బలహీనతలో ఉన్న దేవుని బిడ్డలకు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇక్కడ యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, 4 కొమ్ములకు 4 కంసాలను పెట్టాడు దేవుడు. 4 దిశల నుంచి అటాక్స్ వచ్చాయేమో. 3 నెలలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెమ్మది లేకుండా బ్రతికిన జీవితాలై ఉన్నాయేమో. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, సహాయం చేస్తారనుకున్న వాళ్ళ దగ్గర నుంచే సమస్యలు ఎదుర్కొని ఉన్నారేమో. ఎటు తోచక ఇరుకున పడి ఉన్నారేమో. దేవుడు మీ కొరకు 4 కంసాలను ఏర్పాటు చేశాడు. కొట్టు చప్పట్లు, కొట్టు బిగరగా. ఎవరా 4 కంసాలులు? 4 కంసాలులు 4 సేవకులకి సాదృశ్యం. కొమ్ములు, వచ్చిన కొమ్ములు ఉన్నాయే, ఇవి మీ సమస్యలకు సాదృశ్యం. ఇవి మిమ్మల్ని చెదరగొడతా ఉన్నాయి. అక్కడ రాయబడిన మాట 21వ వచనంలో, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు, ఈ 4 కంసాలులు ఏం చేయబోతున్నారు అని దేవుణ్ణి అడిగాడంట. అయితే వాటిని భయపెట్టుటకును పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని. ఇప్పుడు కొట్టు చప్పట్లు బిగరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి వచ్చారంట ఆ 4 కంసాలులు? కొమ్ములను భయపెట్టుటకు, పడగొట్టుటకు వీళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అక్కడెక్కడి నుంచో వచ్చారు. మీకు సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు, కానీ వచ్చారు ఆ 4. ఎందుకు వచ్చారంటే, ఎక్కడి నుంచి వచ్చారనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎందుకు వచ్చారంటే మిమ్మును వేధిస్తున్న కొమ్ములను భయపెట్టుటకును వాటిని పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారు. 4 దిక్కులా ఇరుకున పడినట్టున్న నీకు ఈ 4వ నెలలో ప్రభువు నెమ్మదిని దయచేయబోతున్నారు. నీపై ఉన్న ప్రతి శక్తి, నీ మీద అధికారం చేస్తూ, పెత్తనం చేస్తూ, నీకు సమాధానం లేకుండా నలుదిశలా నిన్ను ఇన్నాళ్ళు కప్పిపెట్టిన ప్రతి శక్తికి, ప్రతి దురాత్మకి, ప్రతి సమస్యకి, ప్రతి అనారోగ్యానికి, ప్రతి కరువుకి, ప్రతి భయముకి సర్వశక్తుడైన దేవుని యొద్ద సమాధానం లభించబోతోంది ఈ ఏప్రిల్ మాసంలో. నీవు పని చేసే చోట నెమ్మది, నీవు చదువుకునే చోట నెమ్మది, నీవు వ్యాపారం చేసే చోట నెమ్మది, నీవు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ నెమ్మది, నీ కుటుంబములో నెమ్మది, నీ వ్యక్తిగత జీవితములో నెమ్మది, మానసికంగా కూడాను ప్రభువు నీకు సమృద్ధిగా నెమ్మదిని దయచేయబోతున్నారు. మోకరించండి. నీవు ఎలాగా జీవించమంటే అలాగున జీవిస్తానయ్యా. నీవు ఎలాగున్న నా నుంచి కోరుకుంటున్నావో, నా దగ్గర ఉన్న అయిష్టమైన వాటిని తీసేయమంటున్నావు కదా, అన్నిటినీ తీసేస్తాను. ఇక నేను నెమ్మది కలిగి జీవించాలి. విశ్వాసంతో ప్రార్థన చేయండి.